ఎన్ని సంవత్సరాలు ఎక్కువ చేశారని కాదండి, ఎంత అభివృద్ధి చేశారు అది మనకు కావాల్సింది. అది మనం గణనలోకి తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెహ్రూ గారు ప్రధానిగా గెలవలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 14 ఓట్లతో ఆయన విన్ అయ్యారు. ఆయన 14 ఓట్లు వస్తే మోడీ గారికి నెహ్రూ గారికి ఒకటే ఓటు వచ్చింది. గాంధీ గారు చెప్పడం వల్ల ఆయన ప్రధాని అయ్యేసి ఈయనను హోమ్ మినిస్టర్గా పెట్టారు. దీనివల్ల ఏమైందంటే మన దేశం ఆర్థికంగా బలపడాల్సింది పోయేసి ఆర్థికంగాను భౌగోళికంగాను చాలా నష్టపోయింది నెహ్రూ గారు ప్రధాని కావడం వల్ల. నెహ్రూ అనే అనామకుడు ఆలోచన రాహిత్యం వల్ల చైనాలో జింగ్సింగ్ పీ అని చెప్పేసి ఒక ఏరియా, చైనా ఏరియా పేరు అంటారు, మన దగ్గర దాని పేరు ఉంది, నాకు సరిగ్గా గుర్తులేదు. దాన్ని ఎడారి ప్రదేశం అని చెప్పేసి ఇచ్చేస్తున్నా అని చెప్పి అన్నాడు. ఆ మాట అన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారంట, అయ్యా అటువంటి ప్రదేశమే మీ బారి మీద ఉంది అని చెప్పేసి ఒకసారి తల చూసుకోమన్నారు. దాన్ని కూడా ఎవరికైనా ఇవ్వాల్సింది చెప్పాను. నోట మాట లేక కూర్చున్నారంట. అది ఎడారి కానివ్వండి, నదులే కానివ్వండి, సరస్సులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, సముద్రాలు కానివ్వండి, ఏదైనా కానీ దేశ సంపద కిందకి వస్తుంది. దేశ సంపదను పోగొట్టుకుంటున్నాం అంటే మన దేశాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం. నెహ్రూ అనేవాడు దేశాన్ని నాశనం చేశాడు తప్ప ఎప్పుడు కూడా బాగుపరచలేదు. నెహ్రూ తోటి మోడీ గారిని పోల్చడం అంటే మోడీ గారిని కించపరిచినట్టు. మోడీ లాంటి నాయకుడు ఇప్పటివరకు అయితే రాలేదు, ఇక ముందు వస్తాడన్న నమ్మకం కూడా లేదు. వస్తే ఇంకా మంచిదే ఎవరైనా, నెహ్రూ మోడీ గారికి అన్నట్టు. కానీ ఇప్పటివరకు వచ్చిన వాళ్ళలో మోడీ గారే నెంబర్ 1. మోడీ గారు నెక్స్ట్ కాబోయే మన ఇప్పుడు పెద్దన్న అని మనము ట్రంప్ అంటున్నాం. సో అదే విధంగా ఏ రోజైనా కానీ మోడీ గారు ఉంటే అంతవరకు అప్పటి వరకు ఉండడం అనేది జరగదండి. ఇప్పుడు ఆయన కూడా దాదాపు 70 ఏళ్ళ పైన ఉంది ఆయనకు. అంటే ఇంకెక్కువ అనుకున్నా 30 ఏళ్ళు. ఆ 30 ఏళ్ళలో మేబీ 20 ఏళ్ళు రాజకీయాలు ఉంటారేమో. 20 ఏళ్ళలో మనం నెంబర్ 1 ప్లేస్ పోతామని చెప్పి డౌట్ కాస్త. మేబీ పోతే మంచిదే. 20 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళలో నెంబర్ 1 ప్లేస్ పోయింది అనుకోండి, మనంతా ఆనందపడే వాళ్ళు ఇంకెవరు ఉంటారు. నెంబర్ 1 ప్లేస్ అది క్రీడ కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, భౌతిక పరంగా, ఒక జనాభా పరంగా రాష్ట్రం ఉండాలనుకుంటే. కాకపోతే మనం ఆల్రెడీ జనాభా పరంగా ఫస్ట్ ప్లేస్ ఉన్నాము. అది కాస్త శోచనీయం. మనం చేయదలుచుకుంది మోడీ గారు లాగా మారితే అంతకంటే సుదినం అనేది ఏది ఉంటుంది. కాకపోతే 20 ఏళ్ళలా జరుగుతుందని చెప్పి నాకు కూడా నమ్మకం లేదు. ఆయన కాకపోయినా కానీ పెద్దన్నగా ఆయన తరతరాలు వచ్చే వాళ్ళు చేయగలిగితే అది ఇంకా మంచిది. అటువంటి నాయకులే రావాలి మనకు. నిన్న ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది, ట్రంప్ గారు కోకాపేటలో 3 టవర్స్ అంటే మనకు ఇండియాలో కానీ తెలంగాణలో కానీ వేరే వాళ్ళు ఎవరు లేరు. ట్రంప్ ఇన్ని చేస్తున్నాడు, మళ్ళీ ట్రంప్కి ఎవరు ల్యాండ్ అడుగులేరు. అది ఏదైనా న్యూస్ కానివ్వండి, నాకైతే అది విన్నప్పుడు నాకు హాస్యాస్పదం అనిపించింది. నిజంగా ట్రంప్ గారికి భారతదేశం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా? భారతదేశం గురించి ఆలోచించినప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి కానీ తెలంగాణ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా? నేను చెప్తాను చూడండి. తెలంగాణ గురించి ఆలోచించినప్పుడు హైదరాబాద్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఆయనకు అమెరికాలో చాలా ప్లేస్ ఉందండి. ఖాళీ ప్లేస్ అనేది అమెరికాలో చాలా ఉంది. ఆయన ఎవరైనా కట్టించుకోవాలనుకుంటే అక్కడే కట్టించుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి కట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గురించి వేరే వాళ్ళు కట్టిస్తారని కూడా ఆయనకు అవసరం లేదు. ఆయన ఒకటే మాట చెప్తారు, నీ దేశం నువ్వు చూసుకో, నీ బిల్లు నువ్వు చూసుకో, నా దేశం నాకు చాలా చెప్పాను అంటాడు. దుబాయ్ లో ఉంది, పాకిస్తాన్ లో ఉంది, ఇక్కడ కూడా ఇప్పుడు ఆయన కూడా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో బిజినెస్ లో ఉండేసి ఇక్కడ కడుతున్నాడు అంటే అది ఆయన పర్సనల్ బిజినెస్ అన్నట్టు. ఆయన కానీ కాదండి, ఇక్కడ ఎవరున్నా కానీ కాంట్రాక్ట్ బిజినెస్ అన్నట్టు అంతే. జస్ట్ ఇది ఏంటంటే మన పాట పాడినట్టు. అంటే మన శత్రువుని మనమే తెచ్చుకున్నట్టు ఉంటుంది కదా. ట్రంప్ గురించి చాలా నెగిటివ్ ఉంది కదా. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ గారు అనేది స్త్రీలోరుడు. అంతకుముందుకు ఆయన పదవి పోవడానికి కారణం అదే. అటువంటిది ఉన్నప్పుడు మనము మళ్ళీ వాళ్ళు గెలిపించారంటే ఏదో ఒకటి ఆయనలో క్వాలిటీ ఉంది కాబట్టి గెలిపించారని చెప్పి మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అటువంటి వాటిల్లో ఆయన బిజినెస్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంటే ఆయన బిజినెస్ పరంగా ఇది చేస్తున్నారు తప్ప ఆయనకు దీంతో సంబంధం. ఆయన కింద పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఈవెన్ ఆయనకు తెలియకపోవచ్చు, ఈవెన్ భారతదేశంలో కూడా నా బిజినెస్ అడగబోతుందని చెప్పి తెలిసినా కూడా అంత పట్టించుకోకపోవచ్చు. నేను అనేది ఆ మాట అన్నట్టు. ఇక్కడ ఆయన చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా కానీ బిజినెస్ పరంగా నాకు 4 రూపాయలు వస్తున్నాయంటే సరే కానివ్వండి అని చెప్పి అంటారు తప్ప ఎవరు వద్దని చెప్పి అన్నాడు. ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి ప్రెసిడెంట్ పరంగా ఏదైనా ఆయన అమెరికానే కావాల్సింది. ఇక్కడ హైదరాబాద్ ఆయన ఏ బిజినెస్ చేసుకుంటున్నారో ఆ బిజినెస్ అనేది కేవలం పర్సనల్ పరంగా. సో దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వేరే కాంట్రాక్ట్స్ ఎవరు ఉంటే వాళ్ళు పోటీ చేసుకోవాలి. దాని గురించి మనం డిబేట్ పెట్టాల్సిన అవసరం లేదు.